హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ అనేది ఎప్పుడు రావచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మనకి ఈ ఒక విషయం ముందు, మీరు కనుక ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. మీకు 100%, 100కి 200% మీకు ఈ వీడియోస్ మొత్తం హెల్ప్ అవుతాయి. ఈ వీడియో వచ్చేసి మనకి సోర్సెస్, ఓకే, మెయిన్లీ మనం ఎంత ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మనకి ఎక్కడి నుంచి ఈ ఏదైనా కానీ నేర్చుకోవాలంటే రీజనింగ్ కానీ, క్వాంట్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏం కానీ నేర్చుకోవాలన్నా కూడా మనకి ఇవి సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను సోర్సెస్ గురించి చెప్పాను. ఈ 2 వీడియోస్లో నేను మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, మెయిన్లీ ఈ వీడియోలో పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇన్డెప్త్గా మనం డివైడ్ చేసి చెప్పడం జరిగింది. ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి. 100% హెల్ప్ అయ్యిద్ది. అండ్ ఈ వీడియోస్ చూడకుండా మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి ఇన్ని పెట్టాను అయ్యిద్దా, మీరు చెప్పింది కరెక్టే, నాకు ఇలా పీఓలో జరిగింది అని రీసెంట్గా కూడా కొంతమంది చెప్తుంది జరుగుతుంది. ప్లీజ్, అందుకే చేతులు కలక ఆకులు పట్టుకోవడం కన్నా కూడా ముందే ఈ వీడియోస్ చూడమని చెప్తున్నాను. చూడండి, నేర్చుకోండి, వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఇక్కడ మనము ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ అనేది ఫస్ట్ ఒకసారి చూద్దాము. ఇక్కడ అసలు మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే 1st Feb అనమాట. 1st Feb అంటే ఇంకా మనకు ఒక 25 days అబౌవ్ 28 days అరౌండ్ ఉంది. మనకి ఒకసారి ప్రీవియస్ ట్రెండ్ చూద్దాం. మనకి జనరల్గా అయితే మనకి ఒక 2 weeks ముందు ఇస్తాడు జనరల్గా అయితే. బట్ ఈ ఇయర్ మొత్తం ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి కూడా రిజల్ట్ అనేది మనకి 10 days బిఫోర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మొన్న ఆర్ఆర్బీ పీఓ కానీ, ముందు ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ ఒకటే మనకు ఒక 15 days ముందు ఇచ్చారు. ఎందుకంటే ఎస్బీఐ క్లర్క్ మనకి మెయిన్స్ ఎప్పుడో తెలియదు కదా, ఫిక్స్డ్ డేట్ అనేది లేదు కాబట్టి ఒక 15 days ముందు ఇచ్చి అంటే దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. లేకపోతే అదైతే ఇంకా 1 week ముందు ఇచ్చినట్టు అయ్యేది. ఇక్కడ చూసుకుంటే మనకి 10 days బిఫోర్ అనేది ఆన్ అండ్ యావరేజ్ జరుగుతుంది. సో అట్లా చూసుకుంటే మనకి 19th కానీ లేకపోతే 20th కానీ వచ్చే ఛాన్స్ అనేది హెవీలీ, ఓకే, 100% 20th నాకు తెలిసి వస్తుంది. ఇంకా ఒకవేళ మిస్ అయితే 20th కూడా, దెన్ ఇట్ ఈస్ 21st అనమాట. ఓకే, 21st దాటైతే వెళ్ళడు. 100% 20thలోనే నాకు తెలిసి రావచ్చు, లేకపోతే 19, ఇంకా ఒకవేళ కొంచెం ముందుగానే ఎర్లీగానే ఇద్దాం అనుకుంటే, ఇంకా అనుకుంటే ఒకవేళ 21st అయితే దాటినవాడు. ఓకే, సో ఇందాక నేను చెప్పింది గుర్తుంది కదా, ఆ వీడియోస్ మొత్తం చూడండి మీరు కనుక ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే, సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.